ఆంటీ ఏం చేస్తున్నారు? ఏం లేదమ్మా, కూర్చొని ఉన్నాను. చాలా రోజులకు వచ్చావు, వచ్చి కూర్చో. ఆంటీ, నిన్న మీ ఇంట్లో నుంచి గొడవలు వినిపించాయి. మీకు మీ కోడలికి ఏమైనా గొడవ అయిందా? లేదమ్మా, మేమెందుకు గొడవ పడతాము? లేదా ఆంటీ, నాకు నిజంగానే వినిపించింది. నేను ఎవరికి చెప్పాను కానీ చెప్పండి, నీకు మీ కోడలికి మధ్య గొడవ అయిందా? అరే లేదంటున్నాను కదా. అయినా నేను నా కోడలు ఎందుకు గొడవ పడతాము? నా కోడలు చాలా మంచిది. మీరెంత మంచివారా ఆంటీ. మీరైతే మీ కోడలికి మీకు గొడవైనా సరే, మీ కుటుంబ విషయాలైనా సరే అసలు బయట ఎవ్వరికీ చెప్పరు. కానీ మా అత్తయ్య ఉంది, ప్రతి చిన్న గొడవను కూడా తీసుకుపోయి వీధంతా చెప్తుంది. చూడమ్మా, గొడవలు ఏ ఇంట్లో అవ్వవు. మన గొడవలన్నీ బయటి వాళ్ళకి చెప్పుకుంటే పోయేది మన పరువే కానీ వచ్చేది ఏమీ ఉండదు. బయటి వాళ్ళకి మన గొడవలని చెప్తే వాళ్ళేమైనా వచ్చి ఆరుస్తారా, తీరుస్తారా? అయినా 4 గిన్నెలు ఉన్న చోట శబ్దం రావడం మామూలే కదా. దాన్ని బయటి వాళ్ళకి చెప్పి వాళ్ళ మధ్య మన సంసారాన్ని చులకన చేసుకోవడము ఎందుకు చెప్పు? అవునా ఆంటీ? సరే ఆంటీ, ఇక్కడ నేను వెళ్ళొస్తా. సరే అమ్మా.